ఈ మ్యాచ్ చూసాక నాకైతే ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. రోహిత్ శర్మ ఒక్కడే ఒక పిచ్ మీద, మిగతా బ్యాట్స్మెన్ అందరూ వేరే పిచ్ మీద ఆడుతున్నారా ఏంటి అసలు? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ వచ్చా. ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచెస్ జరుగుతున్నాయి మనందరికీ తెలిసిందే. అందులో ఫస్ట్ ఓడీ అయితే డ్రాగా ముగిసింది. సెకండ్ ఓడీ అయితే ఇండియా దారుణమైన ఓటమి పాలైంది ఫ్రెండ్స్. కనీసం 240 కొట్టలేక టీమిండియా అయితే 208కి ఆల్అౌట్ అయిపోయి దారుణమైన ఓటమి చూసింది ఫ్రెండ్స్. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక అవిష్కా ఫెర్నాండో 40 రన్స్, కుమెందు మెండిస్ 40 రన్స్ అండ్ వెల్లలాగే 39 రన్స్ చేసి శ్రీలంకను 240 రన్స్ చేర్చారు. మన ఇండియన్ బౌలింగ్లో సుందర్ 3 వికెట్స్, కుల్దీప్ 2 వికెట్స్తో శ్రీలంకను 240కి కట్టడి చేశారు. 241 పరుగుల చేసింగ్ కీపర్లో దిన టీమిండియా అద్భుతంగా స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి 97 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. టీమిండియా బ్యాటింగ్లో రోహిత్ శర్మ 64 రన్స్, శుభ్మన్ గిల్ 35 రన్స్ అండ్ అక్షర్ పటేల్ 44 రన్స్ చేశారు. ఈరోజు శ్రీలంక బౌలర్స్ అయితే చాలా పొదువుగా అండ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఒకడైతే మన టీమిండియా నడ్డి విడిచారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జెఫ్రీ వండర్సే అయితే 6 వికెట్ హాల్ తీశారు. దాంతోపాటు వాళ్ళ కెప్టెన్ అస్లంక కూడా 3 వికెట్ తీశాడు. దీంతో టీమిండియా 208 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్ చూసాక నాకైతే ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. రోహిత్ శర్మ ఒక్కడే ఒక పిచ్ మీద, మిగతా బ్యాట్స్మెన్ అందరూ వేరే పిచ్ మీద ఆడుతున్నారా ఏంటి అసలు? రోహిత్ శర్మ ఏమో 4 6 కొడుతూ ఓడిఐలో కూడా T20లో ఆడుతుంటే, మిగతా వాళ్ళందరూ ఓడిఐలో టెస్ట్లో కూడా ఆడలేకపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.